150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించినాం. 3 రోజులు ఇదే ప్రక్రియ మీద 94,863 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు. వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి 9,628 మందిని సూపర్వైజర్లు, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టాం. ఈ 10 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ళ వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లను నియమించినాం. వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారిని వేసినాం. ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి, జిల్లా స్థాయి ఇంకొక అధికారిని నియమించాం. ఆ పైన కలెక్టర్ను పెట్టినాం. అంటే కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, మండల స్థాయి అధికారి, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజరు, ఆ కింద ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్రోలర్. ఇంత వ్యవస్థను పక్కడబందిగా 1,03,889 మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము. ప్రభుత్వంలో ఉన్న 15 శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం. అందులో ప్రధానంగా టీచర్లు, ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను ఇల్లు వెళ్ళి ఈ 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావాలని ఇచ్చినాం. వాళ్ళకి రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే జీతమే ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఈ ఎన్రోలర్స్గా పాల్గొన్న వాళ్ళకు కూడా మనం ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినాం. 160 కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ అధికారులు పనిచేసిన అదనంగా 160 కోట్ల రూపాయల నిధులను కేటాయించి 50 రోజులు నిరంతరం 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇళ్లకు ఇట్లా స్టిక్కర్లు అతికించి ఇళ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 36,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా ఈ 1,03,889 మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 36,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ 36,000 మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ 150 ఇట్లాంటి 8 పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి, ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి 59 కులాలు, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకు మోచి MOCHI ఆ కులం, కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిన. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు. చెండాడ అని ఒక కులం ఉంది, CHA NDA DA ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉపకులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు. అందుకే బయట పెట్టలే. సో అందుకోసమని మనం ఏం చేసినామంటే ఎవరైతే
ఎన్రోలర్గా ఇల్లు తిరిగి సమాచారం సేకరించాడో అతనే వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని కంప్యూటర్కి ఇందులో జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆవాసం పేరు, అంటే హ్యాబిటేషన్ ఎక్కడ, వార్డు నెంబర్ ఎంత, ఇంటి నెంబర్ ఎంత, ఏ కోడు, ప్రతిదీ ఎవరైతే రాసుకొచ్చిండో అతనే కంప్యూటర్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఈ 150 దేనికి దానికి బండలు కట్టించినాం. మనం ఎన్నికలలో ఓటర్ల బ్యాలెట్ ఎట్లయితే కౌంట్ చేసినాక బండిల్ కట్టి దాచి పెడతామో, రేపు ఎవరైనా గిట్లనే ఏదో ఒకటి చెత్తబాగుడు వాగి ఇది తప్పుడు లెక్కలు అని అంటారని చెప్పి ప్రతి 194,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. రేపు ఎవడైనా మన ప్రాసెస్ను, మన విధానాన్ని తప్పుబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరితోనూ ఒకరితో కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది, మొత్తము మనకు 3,84,74,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు, ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటుర్రో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈరోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా 16 లక్షల పైగా జనాభా, 3,56,000 కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు, మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఈరోజు ఈ మొత్తం ప్రక్రియనే తప్పు పడుతుంది. నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే, ఈరోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామను, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్నోళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పను, దీన్ని అట్లా చేయండాను, దీన్ని ఇట్లా చేయండాను, ఇట్లా మాట్లాడడం ద్వారా 1931లో బ్రిటిషర్స్ తర్వాత మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే బేస్ అయి మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు, ఏ రాష్ట్రము, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా, ఎంత గొప్ప నాయకుడు ఉన్నా ఈ ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది. 2011లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారు, డేటా కలెక్ట్ చేసిండ్రు, కానీ దాన్ని టేబుల్ చేయనీయలే. ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు, 12 ఏళ్ళు నేను ప్రధానమంత్రి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన 2011 ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వివరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆస్ దెమ్ టు టేబుల్ దట్ డీటెయిల్స్ చెయ్యరు. ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తెలిస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు, కోటా అడుగుతారు. ఒకసారి అడగడం మొదలు పెట్టి ఇయ్యాలి కాకపోతే రేపైనా అది అమలు జరుగుతుంది. ఓవర్ నైట్ ఒకటే రోజు జరగకపోవచ్చు. స్వతంత్రం అడగంగానే వచ్చిందా? కొట్లాడంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఒకటేసారి వచ్చిందా? ఎన్నో సంవత్సరాలు కొట్లాడితే
కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు సంఘాల వాళ్ళు నాయకులు వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి అడుగుతూనే ఉన్నారు. యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే ఆనాడు తీసేస్తే హనుమంతరావు గారు పోయి సోనియా గాంధీ గారిని మాట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చి యూనివర్సిటీల రిజర్వేషన్లు ఇచ్చారు.